హలో అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ క్రైస్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బైబిల్ జ్ఞానం అనేది మీకు ఎంత ఉందో తెలుసుకుందామండి. హౌ వెల్ డూ యూ నో యువర్ బైబిల్ అనే కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను క్విజ్ పెడుతున్నానండి. నేనే క్వశ్చన్స్ వేస్తాను, నేనే ఆన్సర్స్ ఇస్తాను. కానీ క్వశ్చన్ వేసిన తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకుంటాను. ఆ గ్యాప్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు అనేది నేను మీకు వదిలేస్తున్నాను. చూద్దాం ఎంతమంది జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో చేయండి, ఎంతమంది జెన్యూన్గా ఆన్సర్ ఇస్తారో చూసుకుందాం. మొదటి ప్రశ్న, ఏ పర్వతంపై దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు? ఏ హోరేబు, బి సినాయి. యువర్ టైమ్ ఈజ్ అప్. సినాయి ఈజ్ ద ఆన్సర్. బి ఈజ్ ద ఆన్సర్. మన నిర్గమకాండం 24వ అధ్యాయం 15, 16 వచనాలు చూసుకుంటే అందులో ఆన్సర్ ఉంటుంది. రెండవ ప్రశ్న, ఒక వ్యక్తి తన జీవితాన్ని లేదా తన ఇంటిని ఏ రకమైన పునాదిపై నిర్మించుకుంటాడని బైబిల్ చెబుతుంది? ఏ ఇసుక, బి బండ. థింక్. సో టైమ్ ఈజ్ అప్. ఆప్షన్ బి బండ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూసుకుంటే అందులో ఆన్సర్ ఉంటుంది. మూడో ప్రశ్న ఏంటంటే బైబిల్లో చివరి మాట ఏమిటి? ఏ యేసు, బి దేవుడు, సి ఆమెన్. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ ఈజ్ ఆమెన్. ప్రకటన 22వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే చివరి మాట, బైబిల్లోని చివరి మాట ఆమెన్ అని రాయబడి ఉంది. నాలుగవ ప్రశ్న, సామెతలు 17:22వ వచనం ప్రకారం సంతోషకరమైన హృదయం అంటే ఏమిటి? ఏ మంచి సంపద, బి మంచి ఔషధం. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ ఈజ్ మంచి ఔషధం. సామెతలు 17:22వ వచనం ప్రకారం సంతోషకరమైన మనసు ఏంటంటే మంచి ఔషధంగా రాయబడి ఉంది. ఐదవ ప్రశ్న, జీవపు మాటలు కాకుండా యేసును పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ యోహాను, బి బాప్తిజం ఇచ్చి యోహాను. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి బాప్తిజం ఇచ్చి యోహాను. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే అందులో యోహాను మాత్రమే యేసు ప్రభువును వెలుగుగా మొదటిగా లోకానికి పరిచయం చేసినట్లు కనిపిస్తుంది. ఆరో ప్రశ్న, అబ్రహాము మరియు ఆగర్ల యొక్క కుమారుడు ఎవరు? ఏ ఇష్మాయెల్, బి ఇజ్రాయెల్. ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి ఇష్మాయెల్. ఆదికాండము 16వ అధ్యాయం 15వ వచనం చూసుకుంటే అందులో ఆన్సర్ అనేది ప్రశంసింపబడింది. ఏడవ ప్రశ్న, బైబిల్లో ప్రజలు బాబేల్ అనే గోపురమును ఎందుకు నిర్మించారు? ఏ పేరు సంపాదించుకోవడానికి మరియు భూమిపై చెదరకుండా ఉండడానికి, బి దేవుణ్ణి తాకడానికి. ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి పేరు సంపాదించుకోవడానికి మరియు భూమిపై చెదిరిపోకుండా ఉండడానికి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ ప్రశ్నకు జవాబు అనేది మీకు దొరుకుతుంది. 8వ ప్రశ్న, ఏ స్త్రీ దేవుని ఆత్మ ద్వారా పేతురు చేత మరణం నుండి లేపబడింది? ఏ ఎలిజబెత్, బి తబిత. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి తబిత. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనంలో దోర్కా అనే ఒక స్త్రీ, తన పేరు తబిత, ఆ స్త్రీ చనిపోయిన తర్వాత
పేతురు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తబిత మరణం నుండి లేపబడుతుంది. మన 9వ ప్రశ్న, ఏ వయసులో యేసు తన పరిచర్యను ప్రారంభించారు? ఏ 29వ సంవత్సరంలో, బి 30వ సంవత్సరంలో. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి 30 సంవత్సరములు. యేసునకు 30 సంవత్సరములు కలిగినప్పుడు తన పరిచర్య అనేది మన యేసు ప్రభువుల గారు ప్రారంభించడం జరిగింది. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ ప్రశ్నకు జవాబు అనేది మీకు దొరుకుతుంది. 10వ ప్రశ్న, శత్రువు రాజు చేతిలో మరణాన్ని నివారించడానికి ఎవరు పిచ్చివాడిగా నటించారు? ఏ దావీదు, బి సంసోను. ఆలోచించండి. యువర్ టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చి దావీదు. మొదటి సామెలు 21వ అధ్యాయం 12, 13 వచనాలు చూసుకుంటే దావీదు రాజు చేతిలో మరణాన్ని తప్పించుకోవడానికి పిచ్చివాడిగా నటించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతేకాదు బైబిల్ లోతుగా చదవండి. ఇంకా ఇది నేను స్టార్టింగ్ స్టేజ్ అని కొంచెంగానే నేను అన్ని లోతుగా కాకుండా సింపుల్గా నేను అడగడం జరిగింది. ఇంకా కొత్త క్వశ్చన్స్తో నేను ముందుకు మళ్ళీ వస్తానండి. ఇది పార్ట్ 1. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.